హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. నిన్న 2 ఆర్డర్స్ వచ్చాయి. అక్క నువ్వు ఇంకా మీషో సెల్లర్‌గా చేస్తున్నావు అంటే ఏం చేయాలి చెప్పండి. 500 కవర్స్ తీసుకున్నాను. దాంట్లో 300 కవర్స్ అయితే అయిపోయినాయి. ఇంకా 200 కవర్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నేను మానేసాననుకోండి, ఆ కవర్స్ అన్ని వేస్టే కదా! పోనీ దేనికైనా కొరియర్ చేద్దామన్నా కుదరదు. దాని మీద మీషోది లోగో అదే మీషో కవర్స్ అని ఉంటాయి. ఇంకా ఇది అయ్యేంత వరకు ఏదో ఒక రకంగా అలా చేద్దాము అనుకుంటున్నాను. నాది నేను వీడియోని రికమెండ్ చేసుకుంటే కొన్ని ఆర్డర్స్ వస్తాయన్నమాట. పెద్దగా ఏమి చేయట్లేదు. వచ్చినా కూడా నేను చేయలేనని. మెయిన్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఉన్న టైంలోని ఏది చేయాలనుకున్నా నేను ఉన్న టైంలోనే చేయాలి. అయితే నాకేమవుతుందంటే ఒకటి చేస్తే ఇంకోటి ఆగిపోతుందనమాట. అంటే ఒక్కరమే కదా చేసేది. ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి, ఇలా పేపర్ కట్ చేయడాలో, ప్యాకింగ్ చేయడాలో, యాక్సెప్ట్ చేయడాలు ఇది పెద్దగా చదువుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి టైం కావాలన్నమాట ఇవన్నీ చేయడానికి. కొంచెము నేర్చుకున్నాను కాబట్టి నేను ఎలా చేయాలి, అప్డేట్ ఎలా చేయాలి అవన్నీ నేర్చుకున్నాను కాబట్టి ప్రాబ్లం లేదు. లేదంటే వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చినా నేను అప్డేట్ చేసుకుని వీళ్ళకి ప్యాకింగ్ ఇవ్వాలి అంతే. అంత ఎక్కువ ఏం రావట్లేదు కాబట్టి నేను లైట్ తీసుకున్నానండి. అన్నీ ఒక్కళ్ళే చేయాలంటే కష్టం కదా! ఎలా ఉంటుంది ఏంటనేది ఎంటర్ అయ్యాను. పర్లేదండి, బాగానే ఉంది నాకు తెలిసి. రిటర్న్స్, ఫేక్ రిటర్న్స్ అవి వస్తేనే కొంచెం వచ్చినంత పోతాదేమో అనిపిస్తుంది అనమాట. ఆ రోజంతా మైండ్ అంతా కూడా అప్సెట్ అయిపోతుంది. నిన్న చెప్పాను కదండి ఒక షార్ట్ వీడియోలో, మరీ దారుణంగా కొరియర్ వాళ్ళు అనుకుంటా తీసేసుకుని మరీ పంపించారు. సర్లేండి, ఇంకా లాభాలు నష్టాలు కామనే కదా! కానీ నాకు ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. నేను నేర్చుకున్నాను. అసలు ఎలా ఉంటుంది ఏంటనేది ఎప్పుడూ బ్రెయిన్లో కదులుతూ ఉండేది. నేర్చుకున్నాను. మా ఫైనల్గా అయితే ఇంకా నేను సక్సెస్ అయినట్టే అనిపించింది నాకైతేని. ఇవన్నీ కూడా 3 కూడా కాంబో సెట్ అనమాట. సిల్వరు, గోల్డు ఇవన్నీ కవర్స్ చూసారు ఎన్ని ఉన్నాయో కవర్స్ అనేవి. ఈ కవర్స్ అన్నీ అయిపోయేదాకా చేస్తానండి. తర్వాత ఇంకేం బుక్ చేయను. మళ్ళీ బుక్ చేస్తే మళ్ళీ 500 కవర్స్. అందుకనే ఇది 500 కవర్స్ కాబట్టి 850 రూపీస్ అయింది ట్యాక్స్తో కలిపి. ప్రతిదానికి ట్యాక్స్ వేస్తున్నారండి. ₹1 వస్తువు కొన్నా ట్యాక్సే కట్టాల్సిందే. ఇవన్నీ 1 మీటర్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఆర్డర్స్ రాగానే ప్యాక్ చేయడానికి ఈజీగా ఉంటుందని. బాగుంటుంది క్వాలిటీ. ఎలా పెట్టుకోవాలక్క ఏంటని అడుగుతున్నారు. నేను కావాలంటే కోడ్ అనేది నేను పోస్ట్ చేస్తాను కమ్యూనిటీ ట్యాబ్లో. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. సో ఇది నాకు 2 వచ్చినాయి కాబట్టి పెద్దగా టైం ఏం పట్టదు. ఫస్ట్ ఏం చేయాలంటే మీషో సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత అన్ని వీడియోస్ యూట్యూబ్లోనే ఉంటాయి. చేసుకున్న తర్వాత మనకి ఫోటో తీసుకుని మనది ఐటము దాంట్లో అప్లోడ్ చేయాలి. మీ కాస్ట్ ఎంత పడింది అనేది మొత్తం కూడా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇంకా మీరు ఏం చేయాలంటే వెయిట్ చేయాలన్నమాట ఆర్డర్స్ కోసం. మీకు యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఉంటే మాత్రం మీది ఏమంటారు ప్రమోషన్ చేసుకోవచ్చు. లేదక్క మాకు కొంచెం తొందరగా రావాలంటే ఎవరైనా యూట్యూబర్ని కానీ లేదంటే ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు కదా, ఇలాగ చేసేవాళ్ళు వాళ్ళ చేత చేయించుకోవచ్చు. కానీ డబ్బులు తీసుకుంటారు. ఇవ్వాలి, తప్పదు. మన గ్రోత్ రావాలంటే డబ్బులు ఇవ్వాలి. అయితే గుర్తొచ్చింది, పెయిడ్ ప్రమోషన్ కోసము ఒక కంపెనీ వచ్చిందండి. అయితే సబ్బులు అవి చూపించాలంట వీడియోలో. నేనైతే ప్రజెంట్ హోల్డ్లో పెట్టాను, ఆలోచించి చెప్దామని. సబ్బులు అంటే ఫేస్ మీద అప్లై చేసే కాబట్టి కొంచెం జెన్యూన్గా ఉండాలి. ఇప్పుడు అయిపోయింది కదండి. అయిపోయిన తర్వాత అక్కడ నేను లేబుల్ ఉంటుంది కదా, లేబుల్ మీద స్కాన్ చేయాలి. ఇందులో ఉంటుంది, యాప్లో ఉంటుంది అనమాట. లేబుల్ మీద స్కాన్ చేయాలి. అదేవిధంగా కవర్కి మీద ఉన్న లేబుల్ ఉంటుంది, ఆ రెండింటిని స్కాన్ చేస్తే ఆ రెండింటికి కనెక్షన్ ఇచ్చినట్టు అనమాట. అంటే నేను పంపిన ప్రాజెక్ట్ కవరు మీషో అడ్రస్ ఉంటుంది చూసారా, కస్టమర్ అడ్రస్కి కనెక్ట్ చేస్తున్నాను అనమాట. మిస్ అయ్యే ఛాన్సే ఉండదు. అంటే దొబ్బేటాలు ఎవరైనా అలా ఉండదన్నమాట. ఖచ్చితంగా మనం ఇలా ఎక్కడైనా మిస్ అయితే మనం మీషో వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు అఫీషియల్గా. ఇలాంటి కవర్స్ పెట్టకపోతేనే కష్టం. పోయినా కూడా వాళ్ళు ఏం రెస్పాన్స్ అవ్వరు. సో ఇవి ఉన్నాయండి. ఇవి అయిపోతే మళ్ళీ బుక్ చేస్తాను. ఇవన్నీ ఫోల్డ్ చేసి పక్కన పెట్టేస్తా. 100% సాటిస్ఫైడ్ అండి. చాలామంది అడుగుతున్నారు, ఓకే అక్క పర్లేదా బాగా వచ్చినాయి అంటున్నారు కదా, అంటే 8,000 లాభం వచ్చిందని చెప్పాను కదా, సో మీరు మరి చేయొచ్చు కదా అంటున్నారు. 8,000 కోసం చూసుకుంటే నాకు టైలరింగ్ ఆగిపోతుందండి. తర్వాత వచ్చేసి వీడియోస్ ఎడిటింగ్ ఆగిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి ఈ రివ్యూస్ ఇవ్వడం ఆగిపోతుంది. నేను నా చిరాకు వచ్చేసింది తెలుసా. ఇంకా చెప్పాను కదా, పెట్టిన ప్రతి వీడియోకి ఫ్లాగ్స్ పెట్టేసి డబ్బులు కట్ చేస్తున్నారని. ఇంకా పక్కన పెట్టేసి 2 బ్లౌజులు కుట్టుకున్నానండి చక్కగా. ఒక 2 గంటల్లో 2 బ్లౌజ్ కుట్టుకున్నాను. హై నెక్ బ్లౌజ్ అనమాట. బాగా తెలిసిన వాళ్ళు ఎంత టైం అయినా పర్లేదని ఇచ్చారు.
నాకు ఒక్కొక్కసారి ఏంటంటే ఏ వర్క్ అయినా సరే కంటిన్యూగా చేయాలన్నా కూడా నాకు బోర్ కొట్టేస్తుంది. ఏదో ఒక దాంట్లోకి వెళ్ళాలి అనిపిస్తుంది, కొత్తవి నేర్చుకోవాలి అనిపిస్తుంది, అందులో ఏముంది తెలుసుకోవాలి అనిపిస్తుంది, తీరా తెలుసుకున్న తర్వాత ఇందులో ఏముందిలే అనిపిస్తుంది తర్వాత. అందుకనే కొత్త కొత్తవి నేర్చుకుంటాం అంటే బాగా ఇంట్రెస్ట్. టైలరింగ్ నేర్చుకున్నాను, యూట్యూబ్ నేర్చేసుకున్నాను. ఇంకా మీతో చెప్పాల్సింది ఒకటే ఉంది, షేర్ మార్కెట్. అది చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకు అంత టైం తీసుకుంటున్నానో నేను అది కూడా చెప్తాను. ఓకేనా? అది ఎంత టైం పడుతుందో నాకు కూడా తెలీదు, కానీ అది కూడా సక్సెస్ అయ్యేలాగా చేసుకుంటాను నేను. ప్రజెంట్ అయితే ఆన్ ద వేలో ఉంది. నేను పట్టుకున్నవన్నీ కూడా వదలలేదండి, లాస్ట్ వరకు ట్రై చేశాను. ఫస్ట్లో నేను స్ట్రగుల్ అయినా, అబ్బా అవసరమా, ఇంత లాస్ వస్తుంది ఏంటి, అసలు అవ్వట్లేదు ఏంటి అని అనుకునేదాన్ని. కానీ ఫైనల్గా గెలిచే వరకు అలాగే దాన్నే పట్టుకుంటూ ఉన్నానన్నమాట. ఇక్కడ చూడండి, ఈ బ్లౌజు ఇప్పుడే మీషో నుంచి వచ్చింది. రివ్యూ ఇద్దామని చెప్పేసి కవర్ తీసి కట్ చేసి పక్కన పెట్టాను. ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. క్వాలిటీ అంతా కూడా సూపర్గా ఉంది. ఇది చూడండి, శంకు మాట, శంకు టైప్లో ఉంది. చూసారా? ఇదంతా కూడా పూసలు. నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను మీకు. చూడండి, సూపర్గా ఉంది కదా. మనం పెట్టిన కాస్ట్కి అసలు 400 లోపే వచ్చేసింది ఇది. నాకే షాక్ అయిపోయి, నేనే షాక్ అయిపోయాను తెలుసా, ఇంత మంచి క్వాలిటీ ఉన్నది ఎంత బాగా ఇచ్చిందని. చాలా బాగుంది. ఇంకా అయిపోయిందండి. పని అయిపోగానే ఏమైందంటే, ఇదిగో బట్టలు ఉతికాను. ఈరోజు ఏకాదశి కదా, నాకు కుదరలేదు గుడికి వెళ్ళడం. ఇంక బట్టలన్నీ ఆరేసేసుకుని మళ్ళీ ఇప్పుడు బ్లౌజ్ ఉన్నాయి. డైరెక్ట్గా వాయిస్ ఇస్తున్నానండి, అంటే కట్ చేసేటప్పుడే మాట్లాడుతుంటే మన వాళ్ళకి బాగా నచ్చుతుంది అనమాట. అందుకని డైరెక్ట్గా వాయిస్ ఇచ్చేస్తున్నాను, అప్పుడైతే బాగా నచ్చుతుంది. ఇలా మాట్లాడుతూ వీడియో పెడతా, కానీ వాగాలి, నీరసం వచ్చేస్తుంది వాగి వాగి. అంటే కొంచెం ఎక్కువ వాగుతాం కదా, మాట్లాడితే కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాం కదా, ఆ మాట్లాడేసరికి ఏమవుతుంది, నీరసం వచ్చేస్తుంది. అన్నీ నా పనంతా కూడా మాటలతోటే. ఇవన్నీ మడత పెట్టేసిన తర్వాత ఈరోజు వంట వచ్చేసి వంకాయ కర్రీ చేశాను, అది చూపిస్తాను మీకు. అసలు చెప్పాను కదా, నేను అంతా కూడా ఫోన్ అనేది పట్టుకోలేదు, అంతా వీడియో షూటింగే. నేను తక్కువ పెట్టాను వీడియోస్. పెట్టిన వీడియో కల్లా ఫ్లాగ్లు వేసేసి డబ్బులు కట్ చేస్తుంటే వేస్ట్ అనిపించింది నాకు. ఇంకెందుకు పెట్టడం, కొన్ని రోజులు ఆపేస్తే వాడికని తెలుస్తుంది కదా. కొంతమందిని అలా టార్గెట్ చేస్తాడండి, ఎందుకంటే మన పేషెన్స్ని టెస్ట్ చేస్తారనమాట. అసలు వీళ్ళు ఇలాగా ఇంతలాగా ఫ్లాగ్స్ వేస్తే చేస్తారా లేదా అన్నట్టు అయిపోయింది. పిల్లలకి మ్యాగీ కావాలంట, మ్యాగీ వద్దు టీవీలో చెప్తున్నారు తినకూడదని ఇప్పి తెప్పించాను. వీక్లీ వన్స్ లేదంటే 10 డేస్కి ఒక్కసారి అయితే తెస్తానండి. మరి అస్తమాను టిఫిన్లు, ఇడ్లీలు, దోశలు అంటే వీళ్ళు తినరనమాట ఇష్టంగా. అందుకు 2 అయితే ముగ్గురికి వస్తుంది, నాకు పిల్లలకి వచ్చేస్తుంది. ఆ 2 అయితే నాకైతే ఆకలేసేస్తే తొందరగా తినేస్తాను అన్నం. ఎంత హడావిడైపోతుందంటే, బయట చల్లగా ఉంది కదా, వేడి నీళ్ళు ఖచ్చితంగా నేను స్టవ్ మీదే కాస్తాను. ఎలాంటి గ్లీజర్ కానీ ఆ కరెంట్ కానీ వాడను అనమాట. ఈ మధ్యన బాగానే దొరుకుతున్నట్టుంది గ్యాస్. ఇదివరకు అయితే గ్యాస్ కోసం చాలా అల్లాడిపోయేవారు. మాకైతే 2 months దాకా వస్తుందండి. ఇలా వేడి నీళ్ళు కాసుకుంటే రాదు. ఈ వంకాయలు అయితే నేను మొన్న చెప్పాను కదా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానని, చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకటి తప్ప, అంటే ఒకటి కొంచెం ముదురుగా ఉంది, కానీ మిగతావన్నీ ఎంత లేతగా ఉన్నాయి. అది కూడా ఇప్పుడే అయ్యింది కొంచెం ముదురుగా. అంత ముందైతే, అంటే నేను ఒక 5-6 days బ్యాక్ తెచ్చాను కదా, అప్పుడైతే చాలా బాగుందండి వంకాయలు మాత్రం. చాలామంది అడుగుతున్నారు తెలుసా, అసలు ఏం చేస్తే, ఏ వర్క్ చేస్తే బాగుంటుంది అక్క ఇంట్లో ఉన్న వాళ్ళకి, ఇంట్లో పని చేసుకునే వాళ్ళకి అని. ఏదైనా చేయండి, కానీ గివ్ అప్ మాత్రం ఇవ్వకండి. అర్థమైందా? ఏ పనులను చేయండి, మీరు ఇంట్లో కూర్చుని ఏ పని చేస్తారో చేయండి, గివ్ అప్ ఇవ్వకండి. ఫస్ట్లో నాలాగే మీకు అనిపిస్తుంది, అయ్యో అనవసరంగా స్టార్ట్ చేశాను, ఏం రావట్లేదని. కానీ వస్తుంది ఖచ్చితంగా, ట్రై చేయగా వచ్చింది. నాకైతే ఈ మీషో సెల్లర్గా వెళ్ళినప్పుడు అయితే చాలా బాధ అనిపించేసింది. ఏంటి ఇలా ఉంది, ఏంటి అసలు మొత్తం కూడా లాస్ వచ్చేలా ఉంది ఏంటి అనుకున్నాను. కానీ తర్వాత అర్థమైందనమాట, దేనికైనా ఓపిక ఉండాలని. మీరే చూస్తున్నారు కదా, అసలు 3 రోజుల వరకు మీకు కనిపించలేదు నేను వీడియోలో. అసలు వీడియోసే పెట్టలేదు, ఎందుకంటే నేర్చుకుంటామే. ప్రతి వీడియో చూడడం, నోట్ చేసుకుంటాం, పేపర్ మీద చూడడం,
అదే సరిపోయిందనమాట. అందుకనే మీకు ఎక్కువ ఏదన్నా మీకు డైలీ పెట్టే వీడియో రాలేదంటే మళ్ళీ ఈ అక్క ఏదో చేస్తుంది అని అనుకోవాలి అంతే మీరు. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడైనా మీకు వీడియోలో కనిపించలేదు, వీడియోస్ లైన్‌గా పెట్టట్లేదంటే ఇంకా కొత్త ప్రయత్నం ఏదో చేస్తుంది అని అనుకోవాలి. నాకు అలా ట్రై చేయడం అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. దాంట్లో ఉన్న పాజిటివ్, నెగెటివ్స్ మనం తెలుసుకుంటే జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది. మనం తిరగాల్సిన అవసరమే లేదండి. మన ఇంట్లో ఉంటూనే జనరల్ నాలెడ్జ్ అనేది బాగా పెంచుకోవచ్చు. అయిపోయిందండి కర్రీ కూడాని. సో ఇదండి ఈరోజు వీడియో. అర్థమైంది కదా! మీరు ఏం చేయాలనుకున్నా గివ్ అప్ ఇవ్వకండి. ట్రై చేయండి. మరీ ఎక్కువ లాస్ వస్తుందంటే ఎందుకు లాస్ వస్తుంది? మనం ఎక్కడ పొరపాటు చేశాము? మన సైడ్ నుంచి ఎక్కడ పొరపాటు జరుగుతుంది? దానికి సొల్యూషన్‌గా మనం ఏం తీసుకోవాలి? అలాంటివి మీరు ఆలోచిస్తే మీ బిజినెస్ కానీ ఏదైనా సరే సక్సెస్ అయితే అవుతుంది. ఇంగో దీంట్లో ఫ్రీగా వచ్చింది ఇది. దీని పేరేదో అంటారు. దీని నేమ్ ఉంటది చూడండి. టాపిక్స్ అంట. టాపింగ్. ఇవి వేసుకోవాలి మా వాళ్ళు తింటారు. మా పెద్దోడికైతే ఏది రాదండి బాబోయ్! మా చిన్నోడైతే టక్కుమని నేర్చేసుకుంటాడు తెలుసా ఇట్టే. ఇంగ అసలు అదేంటో కూడా నాకు కూడా తెలీదు. వాడే చెప్తాడనమాట. అమ్మ ఇవి ఇట్లా ఏసుకోవాలమ్మా టీవీలో చూపించారని. ఈ చిన్నాయనకైతే అన్నీ వస్తాయి. పెద్దోడికే. వాడిని చూసి వీడు నేర్చుకుంటాడు. అయిపోయిందండి. ఇగురు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి వండాననమాట. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి.